ఈ చాలాసార్లు ఈ గుండె జబ్బుల విషయానికి వచ్చేసరికి పేషెంట్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు, ఈ సర్జికల్ ట్రీట్మెంట్ బెటరా, మెడికల్ మేనేజ్మెంట్ బెటరా అని అడుగుతూ ఉంటారు. ఇది కండిషన్ బట్టి మనం డిసైడ్ చేయవలసి వస్తుంది. చాలాసార్లు సర్జరీ తర్వాత కూడా మనకి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయవలసి వస్తుంది. కొన్ని పుట్టుకతో వచ్చిన హార్ట్ డిఫెక్ట్లో మాత్రం కొన్ని కండిషన్స్లో మనం సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో నయం చేసి మెడిసిన్స్ అవసరం లేకుండా చేయొచ్చు. బట్ పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్లో వచ్చే హార్ట్ డిసీజ్లో మాత్రం ఈవెన్ బైపాస్ సర్జరీ తర్వాత కానీ, లేదంటే మనం వాల్ రిప్లేస్మెంట్ తర్వాత కానీ ఈ హార్ట్ బీటింగ్ని మనం క్రమబద్ధీకరించడంలో పేస్ మేకర్ ఇంప్లాంట్ చేస్తూ ఉంటాం. వీటిలో కూడా ఈ ఆపరేషన్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత కూడా మనం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది మనకి హార్ట్ కండిషన్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో గుండె జబ్బు యొక్క లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. రెండోది గుండె జబ్బుకి కారకమైన బీపీ, షుగరు ప్లస్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఈ రకమైన మెడిసిన్స్ చాలా కేసెస్లో మనం లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. రెండోది కేవలం సర్జరీ మెడిసిన్స్ కాకుండా మనకున్న జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనకి కొలెస్ట్రాల్ హైగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవడం, బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఈ సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవడం, సపోజ్ షుగర్ కంట్రోల్ అవ్వకపోతే పిండి పదార్థాలు వాటిని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.